మల్లన్న మనిషిగా పుట్టి పశువులా ప్రవర్తిస్తున్నావు. ఎప్పటికైనా నీ అల్లర్లో ఆపితే మంచిది. ఎవరున్నా నీవు నా దగ్గరికి వచ్చి నన్ను హెచ్చరిస్తున్నావు? నా చేతుల్లో చచ్చిపోతావు. నీ చేతిలో చచ్చిపోయే బలహీనుడు కాదు ఈ చరణ్. నీలాంటి స్మగ్లర్ని ఆడవ దొంగల్ని హతమార్చడం కోసం, దుష్ట శక్తులను సంహరించడం కోసం, మాతృభూమిని రక్షించడం కోసం ఈ మహాసంగ్రామంలో అడుగు పెట్టిన పులి బిడ్డరా. ఈ జనం కోసం పుట్టిన వాడిలా రచ్చిపోతున్నావు. నీలా నీలా పోదులు కొట్టిన వీరులందరూ నాకు సలాం చేసి నాతో చేతులు కలిపారు. నువ్వు వాళ్ళకన్నా ఎక్కువే కాదు. ఎప్పటి వరకు నీకు ఎదురు తిరిగిన అమాయకుల్లో బెదిరించి బ్రతుకుతున్నావు? ఇక నుండి ఆటలు సాగవని హెచ్చరిస్తున్నాను. నువ్వు హెచ్చరిస్తుంది ఎవరినో తెలుసా? నా కడగట్టి చూపుతావు ఈ ప్రపంచాన్ని శాసించగల గండర గండుడు ఈ మల్లాతోని మర్చిపోకు. తెలుసురా, నాకు బాగా తెలుసు. ఆ మహేంద్ర గాడితో చేతులు కలిపి ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నావు. ఆ శివారెడ్డి అండతో ఇలా రేగిపోతున్నావు. ఇప్పటికైనా తెలిసిందిగా నా పవరేమిటో. నీలాంటి వాళ్ళు అందరూ వచ్చినా కోటికలు కూడా కదపలేరు. నీవు ఒక గడ్డి పరగతో సమానం. మల్లన్న 100 కొట్లు తిన్నరా బంధు ఒకే గాలి వానకు చచ్చిపోతుంది. నీవు కూడా అంతే. నీ టైం దగ్గర పడితే నీ పరిస్థితి కూడా అంతే. నిన్న ఆ శివారెడ్డిని, ఆ మహేంద్రాన్ని నడి రోడ్డు మీద అడ్డంగా నరికితే నా రాష్ట్రానికి పట్టించని విరగడవుతుంది. కుక్క నీల ఉడుకు రక్తంతో విర్రవీగే యువతులు ఎంతో మందిని బంగాళాఖాతంలో కలిపిన చరిత్ర రాది. చాలా మందిని చూసావు కానీ నన్ను చూడలేదు. చరణ్ కోసమే ఈ జనం కోసమే ఈ చరణ్ పుట్టాడు. రే శరణ్, నా పేరు చెబితే ఈ రాష్ట్ర రాజకీయ నాయకుల
రైళ్లు పరిగెత్తుతాయిరా. నేను వస్తున్నాను అంటే అగ్ని పర్వతం బద్దలైపోయి జావా వలస్తుందిరా. నా పేరు వింటే ఈ భూమి ఆకాశాలే బద్దలైపోతాయి. మల్లన్న ప్రతి క్షణం అనుక్షణం ఈ ప్రజాసేవకే నా ఈ జీవితం అంకితం చేస్తున్నాను. జూలు విదిలించిన సింహం పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో తెలుసా? వేటగాడు గురి పెట్టే బాణానికి నీవు బలి కాపోయే రోజు దగ్గరలోనుంది. ఈ మల్లన్న పేరు చెబితే మానవ మాత్రం దగ్గర నుండి పొలపకాల వరకు గుండెకి చచ్చిపోతాయి. మల్లన్న ఈ చరణ్ పేరు చెబితే ఆకాశం బద్దలవుతుంది, సముద్రం ఉక్కి పొందుతుంది. నీలాంటి రౌడీలకు కొండలకు గుండెల్లో అలజడి మొదలవుతుంది. రాజకీయ నాయకులు సైతం ప్రాణాలను వారి చేతుల్లో పట్టుకుని జీవిస్తారు. శరణ్, ఈ జనాన్ని చూసి నువ్వు రెచ్చిపోతుండ్రావురా. ఈ జనం గొర్రెమంద లాంటి వాళ్ళురా. ఈ రాష్ట్ర రాజకీయ నాయకులు నా దర్శనం కోసం కీలరుచుంటారు. అవినీతి నాయకులు అండదండలు నాకెప్పుడు నిండుగా ఉంటాయి. ఈ మల్లన్న పేరు చెబితే రాష్ట్ర రాజధానిలో ఎంతటి పనైనా చిటిక వేస్తే మరుక్షణమే అయిపోతుంది. అంతటి సత్తా ఉన్న ఈ మల్లలతో నాతో చేతులు కలుపు, బ్రతికిపోతావు. మల్లన్న ఈ ప్రజలంతా ఏకమై నువ్వు చేస్తున్న ఆగడాలను ఆపే రోజు దగ్గరలోనుంది. ఈ రక్త గర్భం లాంటి నా దేశాన్ని నీలాంటి రౌడీల బారి నుండి రక్షించుకుంటా వస్తా. రేయ్ 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 శరణ్, రేయ్ శరణ్, ఈ జలముతోనే నిన్ను తరిమి తరిమి కొట్టిస్తారు. బంగాళాఖాతంలో కలిపేస్తారు. మీరు ఎంతమంది ఉన్నా ఈ మల్లన్న వస్తున్నాడు అంటే ఈ ప్రభుత్వాలే గచ్చ గచ్చ వణుకుతాయి.